రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ యువతకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జాబ్ క్యాలెండర్ 2026ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించింది ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్ యువతకు ఇది ఉగాది కానుకగా, ఉద్యోగాల పండగ అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నిర్దేశిత సమయాల్లోనే పరీక్షలు నిర్వహించి పోస్టులు భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సిలబస్ ను కూడా ముందుగానే ప్రకటిస్తామని వెల్లడించారు. ఇకపై ప్రతి ఏటా ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తన మాట తాను నిలబెట్టుకున్నానని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని, ఈ జాబ్ క్యాలెండర్ దానికి నిదర్శనమని తెలిపారు మంత్రి నారా లోకేష్. ఇక జాబ్ క్యాలెండర్ విడుదలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, మొత్తంగా చూస్తున్నాం ఉగాది కానుక అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఈ జాబ్ క్యాలెండర్ విడుదలపై నిరుద్యోగుల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఒక శుభవార్తను తెలిపింది. ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు మంత్రి నారా లోకేష్. మొత్తం 10,060 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఈ జాబ్ క్యాలెండర్ కి సంబంధించి ప్రకటించి వివిధ శాఖల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లుగా తెలిపారు. ఉగాది పర్వదినాన ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పి నిరుద్యోగ యువత ఎవరైతే జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారో వారి నుంచి అయితే స్పందన ఉందని చెప్పుకోవాలి. ఇక జాబ్ క్యాలెండర్ లో పాఠశాల మరియు ఇంటర్ విద్యాశాఖల్లోనే అత్యధికంగా పోస్టులు ఉన్నాయి. 3,004 పోస్టులు పాఠశాల మరియు ఇంటర్ విద్యాశాఖల్లో ఉన్నాయి. హోంశాఖలో 2,778 పోస్టులు భర్తీ చేయనుండగా ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1 కింద 91 పోస్టులు, గ్రూప్ 2 కింద 750 పోస్టులు, ఇంజనీరింగ్ విభాగంలో 503 పోస్టులను ప్రకటించారు. ఇక ఇతర శాఖల్లో 928 పోస్టులు ఉండగా అదనంగా మరో 506 పోస్టులు కూడా ఈ క్యాలెండర్ లో ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి, అలాగే హోం శాఖలో, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ప్రొఫెసర్ పోస్టులు కూడా ఈసారి జాబ్ క్యాలెండర్ లో ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కి సంబంధించి 452 పోస్టులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి 328 పోస్టులు ఉండగా నోటిఫికేషన్ ని ప్రభుత్వం అయితే ప్రకటించింది, షెడ్యూల్ ని ప్రకటించింది. గ్రూప్ 1 పోస్టులు, అలాగే గ్రూప్ 1 పోస్టులు, హోంశాఖ ఇతర పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఆగస్టు 15న విడుదల కానున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ మే 15న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అలాగే గ్రూప్ 2 ఇంజనీరింగ్ అలాగే ఇతర పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. ఇక జాబ్ క్యాలెండర్ ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ నిర్ణయంతో యువత కొత్త ఆశలతోటి ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారంతా కూడా మరింత ఆనందం వ్యక్తం చేస్తూ